ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీల్ని ఈ 2 సంవత్సరాల్లో వెనుకోవడం జరగడం జరిగింది. గౌరవ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు అదేవిధంగా కేకే రాజు గారు అదే సూచన మేరకు ఈరోజు 45వ వార్డు, 46వ వార్డు, 47వ వార్డు వైఎస్ఆర్సీపీ చంద్రబాబు హైవే మీద నిరసన కార్యక్రమం తెలియజేస్తారు. ఏదైతే చంద్రబాబు నాయుడు మహాకూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఆడపిల్లకి ఆడపిల్లకి నెల 15,000 రూపాయలు ఇస్తాం, నిరుద్యోగులకి నెలకు 3,000 రూపాయలు ఇస్తాం, ఇలాగ ఇస్తామని చెప్పి రకరకాల దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అన్ని రకాలైనటువంటి ఏవైతే ఉన్నాయో కార్యక్రమం యాక్టివ్ కూడా ముందుకు తెలుసుకొస్తూ మిగతా కార్యక్రమం కూడా మేము చేస్తామని అలా చెప్పడం జరిగింది. ఈరోజు అవన్నీ కూడా వెన్నుపోటు రాజకీయం చంద్రబాబు గారు పెట్టిందే పేరు. అదే వెన్నుపోటు రాజకీయాలు ఈరోజు ఆయన ప్రజల మీద కూడా చూపించడం జరిగింది. యాక్చువల్ చెప్పాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క యువకుడు కూడా సుమారు 72,000 రూపాయలు సంవత్సరానికి రుణపడి ఉన్నారు. అదేవిధంగా మహిళలు కూడా 18,000 రూపాయలు 2 సంవత్సరాలు ఆయన రుణపడడం జరిగింది. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎక్కువ స్థానిక ప్రజలు ఏదైతే ఆయన చేస్తున్న వెనుకోవడంతో ఏదైతే వెనుకోవడం తీసుకెళ్ళాలని చెప్పి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ కార్యక్రమం కూడా వెనుకైతే 2 సంవత్సరాలు జరిగినటువంటి పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు అనేక హామీలు ఇచ్చారు. హామీ ప్రకారంగా ఏంటంటే ప్రజల సంక్షేమం ఏ సంక్షేమంలో జగన్ కంటే ఎక్కువ సంక్షేమం ఇస్తాం, ఇప్పుడున్న సంక్షేమం కాకుండా ఎక్కువ సంక్షేమం ఇస్తామని చెప్పి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో ఒక్క సంక్షేమ కార్యం కూడా పూర్తి చేయకుండా పూర్తిగా నిరసన తెలియజేస్తున్నాం. మరి ఇది వెన్నుపోటు కార్యక్రమం, ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన హామీని నిజం మరి అమలుపరచకపోతే వెన్నుపోటు అనుకోవాలి. ఆయనకి వెన్నుపోటు అనేది వెన్నతో పెట్టి ఇచ్చా, ఎందుకంటే వాళ్ళ మామగారు కూడా ఎన్టీ రామారావు కూడా వెన్నుపోటు పొడిచారు. అదేవిధంగా ఈరోజు ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచారు. ప్రతి మహిళకి 50 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీకి బీసీలకి పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఆ పథకం అమలు జరగలేదు. అలాగే మహిళలకి పథకాలు ఉన్నాయి, ఏమి కూడా అమలుపరచలేదు. అందువల్ల ఈయన చేసినటువంటి వెన్నుపోటు కార్యక్రమం నిరసనగా ఈరోజు వెన్నుపోటు దిన కార్యక్రమంగా నిరసన తెలియజేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో ప్రజలకు అమలు కాని హామీలు ఇచ్చి మామగారితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచారని గుర్తు చేస్తూ ఈరోజు వైఎస్ఆర్సీపీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కేకే రాజు గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ మేము ఈ నిరసన ధర్నా ఈ వెన్నుపోటు కార్యక్రమాన్ని నిర్వహించాము. ఇది ప్రజలకు చేరాలని, మీడియా ద్వారా ప్రజలు గ్రహించాలని, బాబు గారి రాజకీయాలు ఎన్ని సంవత్సరాలు ఆయన పరిపాలించినా ఆయన సహజమైన గుణం మారదు, ఆయన వెన్నుపోటు రాజకీయాలు మారవు. రాజకీయాలనే కాకుండా పరిపాలన కూడా ఆయన వెన్నుపోటు రాజకీయాలు చేశారు. అది గుర్తు చేయడం కోసం ఈ కార్యక్రమం చేశాం కాబట్టి మీ మీడియా ద్వారా ప్రజలకి చేరాలని కోరుకుంటున్నాం. జై జగన్.